హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి ఎంత పెద్ద సైజ్ అయినా మనం డాట్స్ ఎలా వేసుకోవాలి కరెక్ట్గా వచ్చేటట్టుగా ఎలాంటి కట్స్ పెట్టుకోకుండా కూడా మనం డాట్స్ వేసుకోవచ్చు అనమాట. ఎలా వేసుకోవాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి దగ్గర దగ్గర చెస్ట్ లూజ్ వచ్చేసి 40 ఇంచెస్ అనమాట. చూడండి, ఈ సైజు మీకు ఎలా డాట్స్ వేసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు నేను ఆల్రెడీ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ జాయింట్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ షోల్డర్కి ఎదురుగా చూడండి, ఇక్కడ షోల్డర్కి ఎదురుగా ఇలా పట్టేసుకొని కింద కొంచెం హెచ్చు తగ్గులుగా వస్తుంది కదా, దాన్ని సమానంగా చేసేసి ఇక్కడ మీరు గ్యాప్ ఎంత 1 ఇంచ్ పెట్టుకుంటారా 1.5 ఇంచ్ పెట్టుకుంటారా మీ ఇష్టం. నేనైతే 1 ఇంచ్ పెడుతున్నాను. ఇక్కడ ఫోల్డింగ్ మీద 1 ఇంచ్ అంటే 2 ఇంచెస్ వస్తుంది. పొడవు వచ్చేసి 2.5 3 ఇంచుల పొడవు వేసానండి. ఇక్కడ 2.5 ఏమి కాదు, 3 ఇంచుల పొడవుతో మెయిన్ డాట్ వేసేసాను చూడండి. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా చూపిస్తాను. అలాగే మీకు చాలా సింపుల్గా ఎంత పెద్ద సైజ్ అయినా అవనివ్వండి ఈజీగా వేసుకోవచ్చు అనమాట. పెద్ద హైరాణ పడాల్సిన పని లేదు. కొంచెం ఆలోచించాలి. మీరు చూడడం మాత్రం స్కిప్ చేస్తూ చూస్తే ఏమీ కనిపించదు అనమాట, ఏమీ తెలియదు. కాబట్టి మొత్తం చూడాలి, మీరు చూస్తేనే అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు ఇంకొక దానికి వేసేది చూపిస్తాను మీకు. ఇక్కడ ఏమైందంటే కస్టమర్ రావడం వల్ల నేను వీడియో ఆపేసానండి. నేను వేరే డాట్స్ వేసేది చూపించలేదు. అయితే ఇంకొక సైడ్ ఉంది కదా, అటు సైడ్ మీకు డాట్స్ వేసేది నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీకు ఇక్కడ వచ్చేసి 4th డాట్ కూడా ఉందన్నమాట. 4th డాట్ అనేది వేస్తూ ఉంటే ఏమవుతుందంటే క్లాత్ లోపల కింద పట్టట్లేదు. అందుకని చెప్పేసి నేను ఆపేసి మళ్ళీ వేస్తున్నాను అనమాట. స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసి వేస్తున్నాను. ఇక్కడ అయితే ఒక సైడ్ డాట్స్ వేసేది మిస్ అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి, నేను ఇంకొక సైడ్ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, దానికి వేసేది మీకు చూపిస్తాను. చూడండి, ఒక్క సైడ్ అయితే డాట్స్ వేయడం అయిపోయిందనమాట. ఎలా వేయాలి, పొడవు ఎలా వేసుకోవాలంటే వాళ్ళకి షేప్ ఎక్కువగా కావాలంటే దగ్గరగా వేయాలి. లేదు షేప్ మాకు అంతగా అవసరం లేదు అన్నప్పుడు కొంచెం దూరంగా వేయాలన్నమాట డాట్స్ అనేది. ఇక్కడ వీళ్ళకి షేప్ బాగా కావాలి కాబట్టి నేను దగ్గరగా వేసాను చూడండి. ఇలా రావాలన్నమాట. షేప్ అవసరం లేదు ఇంత అనుకుంటే ఇంకొక హాఫ్ ఇంచ్ దూరం వేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొక సైడ్ చూపిస్తున్నాను చూడండి. షోల్డర్కి ఎదురుగా పట్టేసుకొని ఇలా షోల్డర్కి ఎదురుగా పట్టేసుకొని కింద క్రాస్ అనేది ఉంటుంది కదా, దాన్ని సమానం చేసేసుకొని ఇలా నేనైతే 1 ఇంచ్ గ్యాప్తో 3 ఇంచుల పొడవుతో వేసేసాను. అయితే ఎక్కువగా పెద్దగా వేయాలంటే 2.5 ఇంచులు 3 ఇంచుల గ్యాప్ కూడా వేసుకోవచ్చు. ఉక్స్ సైడ్ వచ్చేసి మిడిల్లో నెక్ వైపు కొద్దిగా ఎక్స్ట్రాగా ఉంచండి. కుట్టేసరికి అది ఖర్చుకు వెళ్తుందనమాట. మెయిన్ డాట్ని పట్టేసుకుంటే మన కాంబ్రౌండ్ సైడ్ డాట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది చూడండి. చాలా ఈజీ, సింపుల్ వేయడం. మీరు కొంచెం అర్థం చేసుకుంటే చాలు. ఇంకా సైడ్ వైపున 4th డాట్ ఉంది కాబట్టి ఇలా 4th డాట్ కొంచెం క్రాస్ బెల్ట్కి పైగా కొంచెం ఇలా ఇప్పుడు నేను వేసాను చూడండి, అలా వేసుకుంటే సరిపోతుంది. చూడండి, వీళ్ళకి షేప్ ఎక్కువగా కావాలి కాబట్టి దగ్గరగా వేసాను. ఇందాకది ఇది 2 సేమ్ వచ్చేసాయి చూసారు కదా, మనకి ఇలా రావాలన్నమాట. ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్లు ఎలా వేసుకుందాం. ఇన్విజిబుల్ అంటే నేను వేసే పద్ధతి డైరెక్ట్గా వేసేస్తాను. మీరు క్రాస్ బెల్ట్ లైనింగ్ జాయింట్ చేసి వేసే లోపల నేను క్రాస్ బెల్ట్ అతికించేస్తాను అనమాట. అలా ఉంటుంది నా మెథడు. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడైతే నాకు క్లాత్ అనేది అస్సలు సరిపోలేదనమాట. మెయిన్ క్లాత్ ఎక్కువగా లేదు, లైనింగ్ క్లాత్ కూడా ఎక్కువగా లేదు. కాబట్టి కొంచెం మెయిన్ క్లాత్ కొంచెం మందంగానే ఉంది కాబట్టి నేను 2 పీసులే వేస్తున్నాను. కానీ 3 పీసులు వేయండి. 2 లైనింగ్ పీసులు, ఒకటి వచ్చేసి శారీ పీస్. ఇలా వేస్తే మందంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను 2 వేస్తున్నాను క్లాత్ లేకపోవడం వల్ల. చూడండి, కింద లైనింగ్ పెట్టాను, మెయిన్ క్లాత్ సైడ్ మెయిన్ క్రాస్ బెల్ట్ పెట్టేసుకొని సమానంగా పట్టేసుకుంటూ ఇలా పాదం కిందికి 1/4 ఇంచ్ ఖర్చుతో ఇలా నీట్గా జరుపుకుంటూ వెళ్ళడం అంతే. 3 సమానంగా పట్టుకోవాలి. మెయిన్ డాట్ దగ్గర కొంచెం ఫోల్డింగ్ చేయాలి. లోపలికి డాట్ అనేది ఫోల్డింగ్ చేయాలి, కుట్లలోకి రానివ్వకూడదు అనమాట. ఇలా క్రాస్ బెల్ట్కి, ఫ్రంట్ పార్ట్కి, లైనింగ్కి 3కి స్టిచ్ వేసాం కదా. ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే చూడండి. మెయిన్ సైడ్ మెయిన్ క్లాత్, కింది వైపున లైనింగ్ క్లాత్, రైట్ సైడ్ రాంగ్ సైడ్ 2 చూసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ కొంచెం క్రాస్ బెల్ట్ అనేది మెయిన్ సైడ్ కానీ లైనింగ్ సైడ్ కానీ కొంచెం ఫ్రంట్ పార్ట్ కంటే కొద్దిగా పైకి పెట్టుకోవాలి. ఈ మెథడ్లో వేసినప్పుడు మనం ఉల్టా తీసినప్పుడు ఒక్కొక్కసారి సన్నటి క్లాత్లు ఏమవుతాయంటే సరిపోదన్నమాట. ఫ్రంట్ పార్ట్కి సరిపోకుండా కిందికి వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండాలంటే మెయిన్ క్లాత్ కంటే ఫ్రంట్ పార్ట్ కంటే కూడా కొంచెం పైకి పెట్టాలి. స్టార్టింగ్లో పెట్టేసుకొని పాదం మందం ఖర్చుతో కుట్టు వేసుకుంటూ రావాలి. మెయిన్ డాట్ దగ్గర ఖచ్చితంగా ఫోల్డింగ్ చేయాలి. డాట్ అనేది కుట్లలోకి డాట్ పడిపోయిందా మీరు ఎంత కష్టపడి కుట్టినా ఫ్రంట్ పార్ట్ కుదరదు. చూడండి, ఇలా నీట్గా పెట్టేసుకొని చూస్తున్నారు కదా. ఇలా ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తీసుకొని పైన కుట్టు కూడా వేసుకోవచ్చండి, కానీ అవసరం లేదు. సన్నటి క్లాత్లు అయితే వేసుకోవచ్చు. మెయిన్ క్లాత్కున్న మనకు ఇప్పుడు మెయిన్ సైజ్ ఉంది కదా, సైజ్ తీసుకొని మనకి ఎక్కడి వరకు అవసరం అనేది చూసుకొని
మిగిలిన క్లాత్ మొత్తం లోపలికి ఫోల్డింగ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ మొత్తం లోపలికి క్రాస్ బెల్ట్ లోపలికి పెట్టేసుకొని ఇప్పుడు మనం చెక్ చేసుకున్నాం కదా, క్రాస్ బెల్ట్ పెద్దగా ఉంది కదా, అక్కడికి వెళ్ళి స్టిచ్ వేయాలన్నమాట. ఇప్పుడు క్రాస్ బెల్ట్ సైజ్ ప్రకారం సమానంగా వచ్చేస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే చెస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల క్రాస్ బెల్ట్ సన్నగా ఉందన్నమాట. ఇప్పుడు నేను ఎక్స్ట్రాగా తీసుకున్న క్లాత్ మొత్తం క్రాస్ బెల్ట్ లోపలికి వెళ్ళిపోయి మందంగానే ఉంటుందండి. నేను 2 పీసులు వేసినా కూడా ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే కింద ఏమైనా హెచ్చు తగులుంటే కట్ చేసేసుకొని ఈ సైడ్ వైపుకి ఎక్స్ట్రాగా ఉందిగా తీసేసాను. ఇప్పుడు ఇందాకైతే ఎలా చెక్ చేసి పట్టుకున్నానో ఇప్పుడు నేను డైరెక్ట్గా వేసేస్తాను. ఈ ఫ్రంట్ పార్ట్ మొత్తం లోపలికి పెట్టేసుకొని ఇలా ఉల్టా తీసేయాలన్నమాట. ఈ విధంగా తీసేసి ఇందాక ఎంత పట్టుకున్నాను నేను ఒక దగ్గర ఒక 1 ఇంచ్ వరకు పట్టాను ఖర్చు. ఇక్కడ ఆ ఖర్చు మొత్తం లోపలికి వెళ్ళిపోయేటట్టు కుట్టు వేస్తున్నాను. ఇప్పుడు మనకి కరెక్ట్గా సైజ్ ప్రకారం వచ్చేస్తుంది అనమాట. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా చివరి వరకు కుట్టు వేసేసుకొని ఈ లోపల ఉన్న ఫ్రంట్ పార్ట్ బయటికి లాగేయడమే. మనం కుట్టు వేసేటప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ పైన పడకుండా చూసుకోవాలి అంతే. ఫ్రంట్ పార్ట్ పైన కుట్టు పడితే మళ్ళీ అంతా విప్పదీయాల్సి వస్తుంది. ఇక్కడ మాత్రం జాగ్రత్త పడితే సరిపోతుంది. చూసారు కదా క్రాస్ బెల్ట్ ఎలా వచ్చిందో, ఇలా రావాలన్నమాట. చూసారు కదా, ఇంకా నీట్గా ఉల్టా తీసేసాను. ఇలా మొత్తం సింపుల్గా అయిపోతుందండి. మనము మామూలుగా వేరే విధంగా వేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ జెయింట్ వేసుకోవాలి, మళ్ళీ పెట్టాలి, అప్పుడు ఒక్కొక్కసారి క్రాస్గా తిరిగిపోతూ ఉంటుంది. ఇలా వేసారనుకోండి స్పీడ్గా అయిపోతుంది, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. చూడండి ఇప్పుడు ఇలా పెట్టేసుకుంటే మన క్రాస్ బెల్ట్ పైకి కొంచెం ఎక్స్ట్రాగా ఉంది. నేను కొంచెం పైకి పెట్టాను కదా, అందుకని ఎక్స్ట్రాగా ఉందన్నమాట. హెచ్చు తగులు మొత్తం తీసేసుకొని ఇప్పుడు ఉక్స్ పట్టి కాజాపట్టి 2 అతుక్కుందాం. మనం నెక్ దగ్గర లైనింగ్ క్లాత్ మిగిలి ఉంటుంది కదా, మనం కట్ చేసినప్పుడు అది 2 భాగాలుగా చేసుకుంటే మనకి ఉక్స్కి కాజాకి సరిపోతుంది. ఇక్కడ మెయిన్గా వచ్చేసి చాలామంది లైనింగ్తోనే ఉక్స్ కాజా పట్టి వేసేస్తారండి. ఉక్స్కి లైనింగ్ సరిపోతుంది, కానీ కాజాకి మెయిన్ క్లాత్ కూడా వేయాలి. అదే నెక్ దగ్గర మెయిన్ క్లాత్ కూడా మిగులుతుంది కదా, అది ఒక 2 ఇంచుల వెడల్పుతో తీసేసుకొని 2 లేదా 2.5 ఇంచుల వరకు తీసుకోవచ్చు. అది మెయిన్ సైడ్ ఉల్టా సైడ్ చూసేసుకొని ఉల్టా సైడ్ లైనింగ్ పెట్టేసేయాలి. కింది వైపున లైనింగ్ పెట్టేసి మనం కాజాపట్టి ఎలా వేస్తాం, కింది నుంచి వస్తుంది కాజాపట్టి. ఇలా చూసారు కదా, ఈ విధంగా పెట్టేసుకొని వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల మందంగా ఉంటుందన్నమాట. కాజా పట్టి అనేది మందంగా ఉంటుంది, స్టిఫ్గా ఉంటుందండి. ఓన్లీ లైనింగ్ క్లాత్ వేస్తే బాగోదు. ఇప్పుడు ఉక్స్ పట్టి వచ్చేసి పైనుంచి అనమాట. ఇప్పుడు తీసుకున్న మనం 2 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాం కదా లైనింగ్ క్లాత్, దాన్ని డబల్ మర్చేసుకొని ఇలా పాదం మందం ఖర్చుతో కుట్టు వేసుకుంటూ రావాలి. ఇక్కడ చిన్న డాట్ పెట్టేసుకోండి, నేను పెట్టేసాను చూడండి. అలా సెంటర్లో చిన్న డాట్ పెట్టేసుకోవడం వల్ల బాగుంటుంది, ఫిట్టింగ్ బాగుంటుంది అనమాట. ఇట్లా సాగినట్టుగా పట్టేసినట్టుగా కాకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు కాజా పట్టి వేసేసా పైన ఇంకొక కుట్టి ఆల్రెడీ వేసేసాం కదా, దానిపైన తలపైన ఇలా ఒకటి తర్వాత ఒకటి పెట్టుకుంటూ వేసుకోవడం వల్ల బ్లౌజ్ తొందరగా అయిపోతుంది, కుట్టినట్టు కూడా అనిపించదు అనమాట. చూడండి ఇలా ఇప్పుడు వచ్చేసి ఒక సైడ్ పైన వేసేసాను కుట్టు. ఇప్పుడు మనకి కాజా సైడ్ 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇప్పుడు కింది వైపున ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కొద్దిగా కట్ చేసుకొని కొద్దిగా ఉంచుకోవాలండి. ఇలా లోపలికి మర్చేసుకొని ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేయాలి. దీన్ని ఒక ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేయాలి కొద్దిగా. ఇలా మొత్తం చివరి వరకు కుట్టు వేసేసి ఇప్పుడు ఈ ఉక్స్ సైడ్ ఉంది కదా, ఈ క్లాత్ మొత్తాన్ని ఫోల్డింగ్ చేసేయాలి. ఇలా పై వైపు ఉన్న క్లాత్ లోపలికి మర్చేసుకొని ఈ 1 ఇంచ్ క్లాత్ మనం ఫోల్డింగ్ మీద వచ్చింది కదా, ఇది లోపలికి మొత్తం మర్చేసుకొని ఇలా కుట్టు వేసేసుకుంటే దీనికి వచ్చేసి మనం ఉక్స్ కుడతామన్నమాట. చూడండి ఇలా ఈ విధంగా వేసేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న దారాలు కట్ చేసేసి ఇప్పుడు కాజా పట్టి ఇప్పుడు ఎక్స్ట్రాగా వస్తుంది మనం 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇలా డబల్ ఫోల్డింగ్ మీద ఇలా ఒక ఫోల్డింగ్ పెట్టేసుకుని ఆల్రెడీ కుట్టాము, మళ్ళీ మిగిలింది ఇలా సగానికి మర్చేసుకొని ఒక కుట్టు వేసుకోవాలి. వేసేసుకొని మిడిల్లో ఇంకొక స్టిచ్ వేయాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ వేసిన స్టిచ్కి ఈ మిడిల్లో వేసిన స్టిచ్కి మధ్యలో కాజాలు వేసుకుంటే స్ట్రాంగ్గా ఉండి ఊడిపోకుండా ఉంటుందన్నమాట. క్లాత్ అనేది ఒకసారి పెకులుకపోతుంది కదా, అలా కాకుండా ఉంటుంది. చూడండి ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి సమానంగా వచ్చాయా లేదా ఒకసారి చెక్ చేసుకుంటే, 2 సమానంగా పెట్టేసుకుంటే ఉక్స్ పట్టి కొద్దిగా ఎక్స్ట్రాగా ఉంది తీసేస్తున్నాను. ఈ కొద్దిపాటి ఏమైనా ఎక్స్ట్రా ఉంటే తీసేసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయినట్టేనండి. చూస్తున్నారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ మీకు నెక్కులు జారిపోకుండా ఇక్కడ చూపిస్తున్నాను మీకు నేను ఎలా కుట్టుకోవాలి డీప్ నెక్ ఉన్నప్పుడు అనేది. చూడండి డీప్ నెక్ ఉన్నప్పుడు ఇలా 2 షోల్డర్స్ సమానంగా పెట్టేసుకొని ఫస్ట్ ఒక కుట్టు వేస్తాం మనం స్ట్రెయిట్గా. ఇలా ఎంత డీప్ నెక్ అయినా పెట్టండి, మీకు షోల్డర్ అనేది అస్సలు జారదు ఇలా వేయడం వల్ల. సెకండ్ కుట్టు వేస్తాం చూడండి, అదేం చేయాలంటే నెక్ వైపు ఒక 1/4 ఇంచు కొద్దిగా తక్కువగా స్లోప్ ఇచ్చేసేయండి. ఇలా
ఇంకొక సైడ్ కూడా వేసి చూపిస్తున్నాను. ఫస్ట్ స్ట్రేట్గా వేయాలి ఫస్ట్ వేసే కుట్టు. సెకండ్ వేసే కుట్టు ఎలా వేయాలి, నెక్ వైపు స్లోప్ ఇస్తూ వేసేయాలి. ఇలా వేయడం వల్ల మీరు ఎంత డీప్ నెక్ పెట్టినా కూడా షోల్డర్ జారదు, నెక్ బాడీకి పట్టినట్టుగా వస్తుందన్నమాట. ఇలా వేసేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఎలా వేసానో. ఫస్ట్ స్ట్రేట్గా వేసాను, తర్వాత నెక్ వైపు కొద్దిగా స్లోప్ ఇస్తూ వేసాను. మీరు ఎంత డీప్ నెక్ పెట్టినా ఈ చిన్న టిప్ పాటిస్తే బ్లౌజ్ షోల్డర్ జారే సమస్య అస్సలు ఉండదన్నమాట. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో. బ్లౌజ్ ఇలా నీట్ ఫినిషింగ్తో కుట్టిస్తే వర్క్ అనేది పెరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్.